హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అమ్మాయి. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, సో మొన్న నేను హైదరాబాద్ వెళ్ళాల్సిన వీడియో ఇంకా అప్లోడ్ చేయలేదు. సో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత కొంచెం స్టాక్ తెచ్చాను కదా, ఆ స్టాక్ అంతా మళ్ళీ నేను మీషోలో అప్లోడ్ చేశాను అనమాట. సో ఇవాళ ఒక్కరోజే నాకు ఎయిట్ ఆర్డర్స్ మినిమం 10 ఆర్డర్స్ దాకా పడ్డాయి. 10లో నేను 6 మాత్రమే యాక్సెప్ట్ చేసాను, 7 యాక్సెప్ట్ చేశాను. 7లో కూడా ఒక శారీ లేదు, సేల్కి వెళ్ళిపోయింది అది. సో సేల్ అయిపోయింది, సో అవుట్ ఆఫ్ స్టాక్ అది కూడా. సో 6 శారీస్ అయితే నేను ఇప్పుడు యాక్సెప్ట్ చేశాను. అవన్నీ ప్యాకింగ్ జరుగుతున్నాయి. సో ఎలా ఏంటి అంటే నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏ శారీ ఇది, ఏ అడ్రస్ అంటే మిస్టేక్ వెళ్ళకూడదు కదా అని చెప్పేసి జాగ్రత్తగా అయితే కూర్చొని నిదానంగా ప్రశాంతంగా అయితే ప్యాక్ చేస్తున్నాను. సో నేనైతే చెప్పాను కదా, రిటర్న్ వచ్చినప్పుడు అమౌంట్ పడుతుందని చెప్పేసి, సేఫ్టీ లేదు అని చెప్పేసి బార్కోడ్ ఉన్న ప్యాకింగ్ కవర్స్ అయితే తీసుకున్నాను కదా. సో నాకు ఏంటంటే ఏం జరిగిందంటే వాటిలో ఒక మిస్టేక్ జరిగింది. సో నేను పెట్టిన సైజు ఒకటైతే అవి నాకు వచ్చిన సైజు ఒకటి వచ్చింది. సో నాకు తెలియలేదు వచ్చేవరకు ఈ సైజు ఉంటాయని. బట్ ఇప్పుడు అందులో చీర ఎలా పట్టిందండి, ఎంత బుడ్డ దాంట్లో చీర ఎలా పట్టింది చెప్పండి. సో చీర పట్టే సైజు కాదు, కానీ నేను మిస్టేక్ చేశానో నాకు అర్థం కాలేదు. సో బట్ వచ్చిన వాటిని వేస్ట్ చేయలేదు కదా, ఒక్కొక్కటి చాలా కాస్ట్ పడింది కాబట్టి సో వీటిని వేస్ట్ చేయలేకుండా ఎలాగలా వాడుతున్నాను. సో చీరనే మడిచి పెడుతున్నాను. సో చిన్న ఫోల్డింగ్స్ చేసి పెడుతున్నాను. సో ఇప్పుడైతే కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి ఇవాళ. సో ఫెస్టివల్స్ కాబట్టి నా దగ్గర స్టాక్ అంతా తీసుకొచ్చాను. స్టాక్ కూడా 2 days కూడా అవ్వట్లేదు, 1 day అవుతుంది స్టాక్ అప్లోడ్ చేసి. స్టాక్ అప్లోడ్ చేయగల వెంటనే టప్ప పడిపోతున్నాయి. సో నేను అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేశాను స్టాక్ పెట్టంగానే పడతాయి అని. సో అన్నట్టుగానే కొత్త స్టాక్ కదా, కొంచెం సో ట్రెండింగ్ కలెక్షన్ లాగా కొంచెం అలా అనిపిస్తుంది. అలా ఏం కాదు, మామూలుగా పడుతున్నాయి. సో పట్టు శారీస్కి పడలేదు, సిల్క్ శారీస్ ఏవైతే సిల్క్ శారీస్ తెచ్చానో వాటికైతే పడుతుంది అనమాట. అవి కూడా మొత్తం ఒకటే క్యాటలాగ్లోయే టప్ప పడ్డాయి. సో యాక్సెప్ట్ చేశాను. సో ఒకటి యాక్సెప్ట్ చేసి దాని లేబుల్ ప్రింట్ తీసుకొచ్చే లోపల ఇంకోటి పడుతుంది. సో ఇదంతా ఎందుకులే, అసలు సాయంత్రం లోపల ఎన్ని పడతాయో అన్నీ కలిపి ఒకసారి ఇస్తా అని చెప్పేసి కొరియర్ బాయ్ ఫోన్ చేస్తే నేను చెప్పాను, ఒకటి దాని తర్వాత ఒకటి పడుతుందండి. సో మీరు కుదిరితే సాయంత్రం రండి, ఎందుకంటే వెంటనే పడుతున్నాయి కాబట్టి మీరు అన్నిసార్లు తిరగడానికి అవ్వదు కాబట్టి ఒక్కసారి మొత్తం తీసుకెళ్తారు, ఈవినింగ్ కాల్ చేస్తా అంటే, సరే మేడం మీరు తీసుకొచ్చి మీకు ఎప్పుడు మొత్తం అయిపోతే నాకు అప్పుడు కాల్ చేయండి, నేను అప్పుడు వచ్చి తీసుకెళ్తా అన్నారు. ఓకే అండి అని చెప్పాను. ఫైనల్గా అయితే నేను వాటిని ప్యాక్ చేస్తున్నాను. చూడండి ఏం చేస్తున్నానంటే, ఫస్ట్ మళ్ళీ ఇవన్నీ నేనేం చేయాలంటే ప్యాక్ చేసేటప్పుడు బార్కోడ్ ఇవి కదా, ప్యాక్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ స్కాన్ చేయాలి, లేబుల్ స్కాన్ చేయాలి. బార్కోడ్ కాబట్టి సో బార్కోడ్ పేపర్స్ కూడా వీటి మీద బార్కోడ్ ఉంటుంది. సో వాటిని కూడా స్కాన్ చేస్తేనే అవి అప్లోడ్ అవుతాయి. సో మళ్ళీ వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళు లేబుల్తో పాటు బార్కోడ్ని కూడా స్కాన్ చేసి ట్రాకింగ్ ఉంటుంది. సో మనం ఎక్కడి వరకు వెళ్ళింది ఏంటి, సో మరి రిటర్న్ వచ్చినా కూడా సేఫ్టీ కోసం చూసుకున్నాను. సో నష్టపోకూడదు కదా, సో మనం పెట్టేది చిన్న బడ్జెట్ కాబట్టి దానికి కూడా వచ్చే ప్రాఫిట్ మొత్తం పోయేలా కాకుండా, సో ఫస్ట్ తెలియదు కాబట్టి నాకు కూడా ముందుకు వెళ్తుంటే తెలుస్తుంది. సో ఎన్ని లోటులు ఉంటాయి కదా, ఏ బిజినెస్లో అయినా ఏదో ఒక చిన్న అనేది ఉంటుంది. సో బెనిఫిట్స్ వాళ్ళకు కూడా ఉంటాయి. సో మధ్య వాళ్ళు చేస్తున్నారా, అసలు మీషో వాళ్ళు చేస్తున్నారో కూడా తెలియదు. చాలా మిస్టేక్స్ అయితే జరుగుతాయి కాబట్టి సో వాటి నుంచి ఎంతో కొంత రిలీఫ్ రావాలి. సో 80% ఆర్టీఓ రిటర్న్ క్లెయిమ్ చేసుకోవచ్చు అనే ఇంటెన్షన్తో బార్కోడింగ్ అయితే తెప్పించుకున్నాను. సో ఇవి అయిపోయాక తీసుకుందాం అంటే, ఇంకా స్టాక్ తెచ్చాను కదా, సో బార్కోడింగ్ కవర్స్ అయితే కావాలి. సో అవి ఇంకా తెప్పించాలి కానీ, బట్ ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత అవి తెప్పిద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవి చేస్తున్నాను. సో చూడండి ఇవాళ ఎన్ని పడ్డాయో నిజంగా. సో ప్రింట్ కావాలి, ప్రింటర్ అయితే కావాలి. సో దానికోసం ప్రతిసారి రోడ్డుకి వెళ్ళి ప్రింట్ తీసుకోవడం చాలా కష్టమే అవుతుంది. బట్ తప్పదు కదా, చెయ్యాలి. ఇప్పుడే కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో చూడండి మీకు కూడా చూపిస్తాను. చూడండి నేను ఏం చేశానంటే, ఫస్ట్ ఏ లేబుల్కి ఆ లేబుల్ సెట్ చేసి, ఏ లేబుల్కి అంటే ఏ అడ్రస్కి ఏ శారీ వెళ్ళాలో అని చెప్పేసి ముందులే పెట్టేసుకొని స్కాన్ చేసుకున్న తర్వాత ప్యాక్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా పెట్టేసుకున్నాను. ఈ శారీ ఈ లేబుల్కి, 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 ఇది దీనికి అని కూర్చొని ప్రశాంతంగా అయితే ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో అన్నీ ఒకటే క్యాటలాగ్లో. ఇవైతే మాత్రం చాలా సాఫ్ట్ ఉండే మంచి శారీస్. ఎవరికి వెళ్ళిపోతుందో తెలియదు కానీ నేను కూడా అనుకున్నాను ఇందులో ఒక డ్రెస్ కుట్టించుకోవాలని, కానీ బట్ లేదు, స్టాక్ అయిపోయింది, అవుట్ ఆఫ్ స్టాక్. ఇందులో ఇంకా 2 శారీసే ఉన్నాయి. ఈ 2 శారీస్ కూడా ఇక్కడే ఉన్నాయి, 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో మిగతా అన్నీ అయిపోయాయి. సో
ఇవైతే వెళ్ళాలి. ఆల్రెడీ మొన్న 2 days బ్యాక్ ఒక 3 dispatch అయిపోయాయి. 3 dispatch కూడా అమౌంట్ ఒక 7 daysలో పడుతుంది అని వచ్చింది మెసేజ్. సో ఇప్పుడు ఇవి కూడా వెళ్ళాలి. ఇవి కూడా వెళ్ళాక సో అమౌంట్ ఎంత ఏంటి అన్నది కూడా నేను చెప్తాను. ఏమన్నా ఉంటే మీకు డౌట్స్ ఎవరికైనా ఉంటే అడగండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యూజ్ఫుల్ కాదంటే యూజే. సో నాకు తెలిసి బెనిఫిట్ ఉంది, సో ప్రాఫిట్ అయితే ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. సో నేను నష్టపోయేలాగైతే నేను కూడా ఆపేస్తాను కాబట్టి. సో చూడండి ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న ఫోల్డింగ్ చేసేసి దీన్ని మడిచేసి పెట్టేస్తాను. ఇంకా చేసేది ఆప్షన్ లేదు, నా దగ్గర ఇవే ఉన్నాయి. సో బార్కోడ్ లేని పంపిస్తే మళ్ళీ నాకు రిటర్న్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి నేను అలా చేయదలుచుకోలేదు. సో ఎలా అయినా సరే వీటిలోనే పెట్టేసి మడిచేసి పెట్టేయాలి, ఎలాగలా సెట్ చేయాలి. సో అదే అనమాట. సో చూడండి 1 2 3 4 5 6 ఇంకోండి ఒకటి తీసుకొచ్చి కూడా క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కాబట్టి. ఉన్న వాటిని యాక్సెప్ట్ చూసుకోలేదు, ఫస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు పర్లేదు. టికెట్ రేస్ చేసి అదైతే క్యాన్సిల్ చేయాలి, ఆర్డర్ని అయితే క్యాన్సిల్ చేసేయాలన్నమాట. టికెట్ రేస్ చేసి దాన్ని అయితే క్యాన్సిల్ చేస్తాను. సో మీషో బెనిఫిట్స్ ఉన్నాయా లేవా ఎలా ఏంటి అనేది చెప్పాలి అంటే కొంచెం క్లియర్గా నేను కూడా అంతా తెలుసుకున్నాక ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను, మీకు యూజ్ అవుతుంది అంటే. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు నన్ను క్వశ్చన్ చేద్దరు. సో నాకు తెలిసి యూజే అవుతుంది, వర్క్ ఉమెన్స్ కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళ హౌస్ వైఫ్స్కి, సో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో ఇంకొక విషయం చెప్పాలంటే వర్క్ ఉమెన్స్ కూడా చేసుకోవచ్చు పార్ట్ టైమ్గా, ఫుల్ టైం కాకపోయినా పార్ట్ టైమ్గా కూడా చేసుకోవచ్చు అని నా ఒపీనియన్. కానీ కొంచెం కష్టం అనేది ఉంటుందండి, కష్టం లేకుండా ఏది ప్రతిఫలం దక్కదు. సో ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ మనకు తెలియదు కాబట్టి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఎక్కడో ప్రాఫిట్ పోతుంది అని భయపడతా ఉంటాం. సో ఒకటి మిస్టేక్ జరిగిందని అన్ని మిస్టేక్స్ అయితే జరుగు. నాకైతే మీషోలో చాలా ఇప్పటికీ 25 అలా ఎక్కువ ఇచ్చేసాను ఆర్డర్స్, అన్నీ వెళ్ళిపోయినాయి. ఒక్కటే మిస్టేక్, మిగతా అన్నీ నాకు ఏ మిస్టేక్ జరగలేదు, అమౌంట్లో మిస్టేక్ జరగలేదు, రిటర్న్ వచ్చేటప్పుడు కూడా నాకు ఏ మిస్టేక్ జరగలేదు. ఒకటి మిస్టేక్, అది కూడా మధ్యలో వాళ్ళు చేశారని నా ఇంటెన్షన్. బట్ చూద్దాం ఏమవుద్దో. సో మీషో ఎలా ఏంటి ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలని నేను ఉంటే నేను లాంగ్ వీడియోని అయితే మీకోసం అప్లోడ్ చేస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది అని అంటే మాత్రం. సో బట్ ఇవాళ అయితే ఆర్డర్స్ ఇవ్వండి, చూద్దాం ఇంకా ఎన్ని ఆర్డర్స్ పడతాయో, అంటే ఎన్ని డేస్కి ఎన్ని ఆర్డర్స్ పడుతున్నాయి, మొత్తం ఎన్ని డేస్కి ఎలా పెట్టాలి ఏంటి అన్నది కూడా తెలుసుకోవాలి. నేను కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు అరే అవుతాయా అవ్వవా, సో యూజ్ కాదా, చేయొచ్చా చేయకూడదా, సో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాం పర్లేదా అని ఉంటే ఏం లేదు, చేయొచ్చు ఈజీ. కానీ కొంచెం లుస్కులు ఉంటాయి, చూసుకొని చేస్తే బెస్టే అని నా ఒపీనియన్, నా సైడ్ ఒపీనియన్. సో నాకు ఓకే అనిపించింది. సో టైం అంటే పార్ట్ టైమ్గా ఫుల్ టైమ్గా అది ఇది అన్నీ చూసుకుంటే సో ఈ రోజుల్లో డబ్బు లేని ఏం చేయలేము కాబట్టి సో డబ్బు ఎలాగ సంపాదించాలి తెలివితేటలతో అన్న ఇంటెన్షన్తో చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్ అంతా అండి, సో ఆఫ్లైన్ కలెక్షన్స్ అయితే చాలామంది మానేశారు, అన్నీ ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి. సో అందరూ మీషో ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్లో ఎందులో సేల్ చేస్తున్నారంటే మాత్రం అది మీషోనే. నేనైతే చెప్తున్నాను మీషోలోనే ఎక్కువ మంది సేల్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ నేను కూడా ఎక్కువ మీషోలో ఎన్ని తీసుకున్నానో నాకే తెలుసు కాబట్టి ఓకే. సో అందరి కలెక్షన్స్ అంటే ఒక్కొక్కళ్ళ అనుమానం. సో మీషోలో బుక్ చేసుకునేది ఒక్కొక్కరు ఒకలా వస్తుందంటే అది డిపెండ్ అయిన వాళ్ళు ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళు. సో నేను పంపించిన ప్రోడక్ట్ ప్రతిదీ క్వాలిటీది, బ్రాండెడే, సో రాజీ లేనిది. సో తీసుకున్న వాళ్ళు నా దగ్గర ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసి తీసుకున్న వాళ్ళు అదృష్టవంతులు, క్వాలిటీది నెంబర్ 1ది. సో స్టాక్ కూడా రీజనబుల్గానే పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మిగతా వాళ్ళది ఎలాంటిదో నాకు తెలియదు కాబట్టి ఓకే. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్. త్వరలో బాయ్స్ కలెక్షన్ కూడా తీసుకొచ్చినప్పుడు అవి కూడా పెడతాను ఓకేనా. సో ఓకే, త్వరలో ఇంకేంటంటే వాట్సాప్ ద్వారా బుక్ చేసుకునే ఇవి కూడా తీసుకొస్తాను. సో ఫస్ట్ అయితే దానికి టైం నేను కేటాయించట్లేదు, దాని ప్లానింగ్లో లేను కాబట్టి సో ముందు దానికి తీసుకొస్తాను, అలాగే బాయ్స్ కలెక్షన్ కూడా తీసుకొస్తాను ఓకేనా. అంటిల్ దెన్ వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్ అనమాట. సో ఎప్పుడు ఇలా చేద్దామని. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.